హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ వదిలేసిన కేన్ వన్డే టీ20 సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాదు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్ ను కూడా తిరస్కరించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ 2024లో కివీస్ ఘోర వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ గొప్పగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. దాదాపు దశాబ్దం తర్వాత సెమీ ఫైనల్స్ కు వెళ్లకుండా ఇంటిదారి పట్టింది. టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ సిలో ఉన్న కివీస్ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో 84 పరుగుల ఘోర పరాజయం ఎదుర్కొంది. వెస్టిండీస్ పై 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆపై ఉగాండా, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో గెలిచినా ఫలితం లేకుండా పోయింది. కేన్ విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాలను చూస్తే త్వరలోనే రిటైర్మెంట్ ఇచ్చేలా అనిపిస్తోంది. అయితే తాను 3 ఫార్మాట్లలో ఆడతానని పరోక్షంగా చెప్పాడు. న్యూజిలాండ్ తరపున ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తుంటానని, కివీస్ టీంకు ఇంకా ఏదైనా చేయాలనే కోరిక తనలో ఉందని చెప్పాడు. ఇక తన కెప్టెన్సీలో కేన్ ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టు ఛాంపియన్షిప్ 2021లో న్యూజిలాండ్ను విజేతగా నిలిపిన కేన్ 2019 వన్డే ప్రపంచ కప్, 2021 టీ20 ప్రపంచ కప్లో కివీసు ఫైనల్ కు చేరాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.